వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇటీవల ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూస్పై కాన్సైజ్ బట్ డీప్ అనాలిసిస్ చేయబోతున్నాం. ఇవి రొటీన్ ప్రమోషన్స్ కాదు, అప్కమింగ్ ప్రాజెక్ట్ స్కేల్, మహేష్ బాబు ప్రిపరేషన్, క్యారెక్టర్ డిజైన్ మరియు రాజమౌళి క్రియేటివ్ డైరెక్షన్ గురించి స్ట్రాంగ్ ఇన్సైట్స్ ఇచ్చాయి. లెట్స్ బ్రేక్ దిస్ డౌన్ క్లియర్లీ. మహేష్ బాబు ఇంటర్వ్యూస్లో బిగ్గెస్ట్ హైలైట్ ప్రిపరేషన్ లెవెల్. రెగ్యులర్ జిమ్ వర్కౌట్స్ మాత్రమే కాదు, స్పెషలైజ్డ్ ఫిజికల్ అండ్ మూవ్మెంట్ ట్రైనింగ్ కూడా చేశారని చెప్పారు. మార్షల్ ఆర్ట్స్ ఎలిమెంట్స్, పోస్చర్ కంట్రోల్, మూవ్మెంట్ డిసిప్లిన్ ఇవన్నీ ట్రైనింగ్లో భాగం. క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా కనిపించడానికి వాకింగ్ స్టైల్, రన్నింగ్ స్టైల్ కూడా ప్రాక్టీస్ చేశారని చెప్పారు. ఇది రాజమౌళి ఫిల్మ్ మేకింగ్ స్టైల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్తో పాటు ఫిజికల్ ఆథెంటిసిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో దిస్ రోల్ ఈస్ క్లియర్లీ డిజైన్డ్ యాజ్ అ ట్రాన్స్ఫర్మేషన్ పర్ఫార్మెన్స్, నాట్ అ రొటీన్ కమర్షియల్ పార్ట్. ప్రిపరేషన్ గురించి మాట్లాడేటప్పుడు మహేష్ లైట్ హ్యూమర్ కూడా యూజ్ చేశారు. లాంగ్ ట్రైనింగ్ ఫేజ్ గురించి జోకింగ్ టోన్లో మెన్షన్ చేశారు, విచ్ షోస్ హీ ఈస్ కాన్ఫిడెంట్ బట్ గ్రౌండెడ్. దాట్ రిలాక్స్డ్ కాన్ఫిడెన్స్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ ద ప్రాజెక్ట్. మహేష్ బాబు ఇంకో కీ హింట్ క్యారెక్టర్ లుక్ గురించి. రామ్ లైక్ ప్రెజెన్స్ ఇన్స్పిరేషన్ మెన్షన్ చేశారు. డైరెక్ట్ మైథలాజికల్ రోల్ కన్ఫర్మ్ చేయలేదు, కానీ కామ్ పవర్, డిగ్నిటీ, డివైన్ కంపోజర్ టైప్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలని డిజైన్ చేస్తున్నట్టు హింటిచ్చారు. అంటే ఫ్లాషీ మాస్ స్టైలింగ్ కాకుండా కంపోజ్డ్, కమాండింగ్, సింబాలిక్ లుక్ ఉండే ఛాన్స్ ఉంది. రాజమౌళి ఫిల్మ్స్లో విజువల్ ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్, సో క్యారెక్టర్ డిజైన్ కల్చరల్లీ రూటెడ్గా ఉండొచ్చు. మహేష్ ఈ ఫిల్మ్ని కెరియర్ మైల్స్టోన్గా చూస్తున్నట్టు చెప్పారు. పోకరీ తర్వాత వచ్చిన ప్రెషర్, ఎగ్జైట్మెంట్ ఫేస్తో కంపేర్ చేశారు. దాట్ టెల్స్ అస్ హీ కన్సిడర్స్ దిస్ అ టర్నింగ్ పాయింట్ ప్రాజెక్ట్. యూజువల్గా యాక్టర్స్ ఇలా కంపేర్ చేస్తే స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్ ఆర్క్ స్ట్రాంగ్గా ఉన్నట్టు సిగ్నల్. స్టోరీ టోన్ గురించి ఇంటర్వ్యూస్లో ఇండైరెక్ట్ హింట్స్ వచ్చాయి. ఎపిక్ స్కేల్ అండ్ మిత్ ఇన్స్పైర్డ్ లేయర్స్ ఉండొచ్చని. ఫుల్ ప్లాట్ రివీల్ చేయలేదు, బట్ సింబలిజం అండ్ క్యారెక్టర్ డెప్త్ చూస్తే స్టోరీ వరల్డ్ లార్జర్ దాన్ లైఫ్ బట్ క్యారెక్టర్ డ్రివెన్గా ఉండే ఛాన్స్ ఉంది. దాట్ ఈస్ రాజమౌళీస్ ప్రూవెన్ స్ట్రెంగ్త్. రాజమౌళి గారి బిగ్గెస్ట్ క్లారిఫికేషన్ ఫిల్మ్ స్ట్రక్చర్. 2-part మూవీ రూమర్స్ని క్లియర్ చేసి దిస్ ఇస్ వన్ కంప్లీట్ ఫిల్మ్ అని చెప్పారు. దాట్స్ అన్ ఇంపార్టెంట్ డిసిషన్. మల్టీపార్ట్ ఫ్రాంచైజ్ కాకుండా సింగిల్ హై ఇంపాక్ట్ నెరేటివ్గా డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దాట్ యూజువలీ మీన్స్ టైటర్ స్టోరీ టెల్లింగ్ అండ్ స్ట్రాంగర్ పే ఆఫ్. హాలీవుడ్ డైరెక్టర్ కంపారిజన్స్ గురించి రాజమౌళి బ్యాలెన్స్డ్ ఆన్సర్ ఇచ్చారు. కంపేర్ చేయకుండా వర్క్ని ఓన్ ఐడెంటిటీతో జడ్జ్ చేయాలని చెప్పారు. దాట్ షోస్ క్రియేటివ్ క్లారిటీ అండ్ గ్రౌండెడ్ మైండ్ సెట్ డిస్పైట్ గ్లోబల్ రికగ్నిషన్. లీక్స్ గురించి కూడా కన్సర్న్ చెప్పారు. ఎర్లీ స్టోరీ ఎక్స్పోజర్ క్రియేటివ్ ఇంపాక్ట్ తగ్గిస్తుందని, దాట్ కన్ఫర్మ్స్ ప్రొడక్షన్ సీక్రెసీ అండ్ ప్లానింగ్ లెవెల్ ఈజ్ వెరీ హై, సిమిలర్ టు ఇంటర్నేషనల్ బిగ్ స్కేల్ ప్రాజెక్ట్స్. ప్రియాంక చోప్రా ఇంటర్వ్యూ మొమెంట్స్లో రాజమౌళి ప్రిపరేషన్ క్లారిటీని అప్రిషియేట్ చేశారు. సెట్ డిసిప్లిన్ అండ్ విజన్ క్లారిటీ గురించి పాజిటివ్గా మాట్లాడారు. మహేష్తో లైట్ హ్యూమర్ ఎక్స్చేంజ్ కూడా జరిగింది. ప్రిపరేషన్ ఇంటెన్సిటీ గురించి, విచ్ షోడ్ కంఫర్టబుల్ కో-స్టార్ కెమిస్ట్రీ. పృథ్వీరాజ్ సుకుమారన్ స్క్రిప్ట్ అంబిషన్ గురించి చెప్పారు. స్టోరీ లేయర్డ్గా ఉంటుందని, నాట్ జస్ట్ విజువల్ స్పెక్టికల్ అని సబ్టల్ హ్యూమర్తో మెన్షన్ చేశారు. ఓవరాల్ ఇంటర్వ్యూస్ అన్నింటినీ కంబైన్ చేసి చూస్తే క్లియర్ పొజిషనింగ్ కనిపిస్తోంది. దిస్ ఈజ్ అ పర్ఫార్మెన్స్ డ్రివెన్, గ్లోబల్లీ ఎయిమ్డ్, టైట్లీ కంట్రోల్డ్ సినిమాటిక్ ప్రాజెక్ట్. మహేష్ బాబు ట్రాన్స్ఫర్మేషన్ రోల్లో వస్తున్నారు. రాజమౌళి ఫోకస్డ్ స్టాండ్ అలోన్ ఎపిక్ డిజైన్ చేస్తున్నారు. కోర్ థీమ్స్ ప్రిపరేషన్, డిసిప్లిన్, క్యారెక్టర్ డెప్త్, నెరేటివ్ స్ట్రెంగ్త్. ఈ బ్రేక్డౌన్ యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్స్లో మీ ఎక్స్పెక్టేషన్స్ షేర్ చేయండి. మోర్ స్ట్రక్చర్డ్ సినిమా అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి.